పక్క 5,000 దేవాలయాల్ని, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయాలని సంకల్పించాం. వేద పండితుల కోసం ఇప్పుడే స్వామివారి ఆదేశాల ప్రకారం దగ్గర 700 మందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆందోళన ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే వారు ఒక మాట చెప్పారు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే ఇలాంటి కంచి లాంటి పీఠాలు చాలా కృషి చేశాయి. ఈరోజు ఒకే మాట చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ దేశంలో లేని కుటుంబ విలువలుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, లేకుంటే యూరోప్కి వెళ్ళండి, ఏ దేశంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థలు లేవు. అలాంటి కుటుంబ వ్యవస్థ వారసత్వంగా వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే శంకరాచార్య గారు ఒక విలువల్ని ప్రమోటింగ్ చేశారో అక్కడి నుంచి ఎన్నో మంది ట్రస్టులు కానీ దేవాలయాలు కానీ చేశారు. దాని ప్రభావమే ఈరోజు భారతదేశ కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఒక మంచి సమయం, చాలా సంతోషం. ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా ఓసారి ఇలాంటి సంస్థలు చాలా అవసరం. మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మానసిక ఆనందాన్ని లేకుంటే మానసిక వికాసాన్ని కల్పించే ఏకైక సంస్థలు ఈ యొక్క స్పిరిచువల్ రిలీజియస్ సెంటర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంస్థలు లేకపోతే మనకందరికి ఇంకా పిచ్చి పట్టేది, ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు. అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం. ఆ భారం వేసి అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా కడాన దేవుని పైన భారం వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కామకోటిని చూశాను, ఐఐటి చెన్నై డైరెక్టర్, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, టెక్నాలజీలో ఆయన ఎక్స్పర్ట్. కానీ ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని కాపాడడానికి మాత్రం నిజమైన భక్తుడుగా ఇక్కడుంటాడు. అది విశిష్టత అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదొక నమ్మకం, అదొక ట్రస్ట్, అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. అలాంటి నమ్మకాన్ని కాపాడుతూ వచ్చినటువంటి ఇలాంటివి పూజ్య స్వామీజీలందరినీ, మన స్వామిని ముఖ్యంగా నేను అభినందిస్తూ, అదే మాదిరిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం మీరు చేసే అన్ని కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి నేను పూర్తిగా అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సర్వేంద్రియానం నయనం ప్రధానం, మానవ సేవే మాధవ సేవ అని తెలియజేసి వారి చేతుల మీదుగా శంకర ఐ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి, మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటల్ తరపు నుంచి కూడా మరి తమ బిజీ స్కెడ్యూల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి మంచి మనసుతో మన అందరికీ కూడా ఆశీర్వాదం అందించి, ముఖ్యంగా శంకర ఐ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని వారి యొక్క సందేశం, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా శంకర ఐ హాస్పిటల్ వారు అందిస్తున్నటువంటి నేత్ర వైద్య సేవలను ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.
మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అందరం చూస్తే సేవే పరమావధిగా భావించే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారు స్వామి గారి మార్గదర్శనంలో నేను వారితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటా. వారి ఆశీస్సులు తీసుకుందాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి ప్రభుత్వ విధానాలు తీసుకురాగలిగితే ప్రజల్లో ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూసా. మీరందరూ సహకరిస్తే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నమూనాగా తయారు చేసే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. అది సంపద విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మనం నెంబర్ 1గా ఉంటాం. ఇప్పుడే స్వామి గారు ఒక మాట చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి స్వామికి, కంచి స్వామికి దేవస్థానం విరాళంగా ఇస్తే ఈ డబ్బులతో సమానంగా ఇంకొంత డబ్బులు ఇచ్చి ధర్మ ప్రచార పరిషత్తు కోసం ఉపయోగించమని ఆ రోజు చెప్తే ఆ రోజు నుంచి ప్రారంభించారు. ఇలాంటి ఒక చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఎంత బాగా పనిచేస్తాయంటే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీ నిర్వహిస్తూ ఉందంటే దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తే ఈరోజు భక్తుల సహకారంతో ఎవరు వచ్చినా ఉచితంగా అన్నదానం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇస్తున్నారంటే అదే పక్క 5,000 దేవాలయాల్ని, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయాలని సంకల్పించాం. వేద పండితుల కోసం ఇప్పుడే స్వామివారి ఆదేశాల ప్రకారం దగ్గర 700 మందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆందోళన ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే వారు ఒక మాట చెప్పారు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే ఇలాంటి కంచి లాంటి పీఠాలు చాలా కృషి చేశాయి. ఈరోజు ఒకే మాట చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ దేశంలో లేని కుటుంబ విలువలుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, లేకుంటే యూరోప్కి వెళ్ళండి, ఏ దేశంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థలు లేవు. అలాంటి కుటుంబ వ్యవస్థ వారసత్వంగా వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే శంకరాచార్య గారు ఒక విలువల్ని ప్రమోటింగ్ చేశారో అక్కడి నుంచి ఎన్నో మంది ట్రస్టులు కానీ దేవాలయాలు కానీ చేశారు. దాని ప్రభావమే ఈరోజు భారతదేశ కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఒక మంచి సమయం, చాలా సంతోషం. ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా ఓసారి ఇలాంటి సంస్థలు చాలా అవసరం. మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మానసిక ఆనందాన్ని లేకుంటే మానసిక వికాసాన్ని కల్పించే ఏకైక సంస్థలు ఈ యొక్క స్పిరిచువల్ రిలీజియస్ సెంటర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంస్థలు లేకపోతే మనకందరికి ఇంకా పిచ్చి పట్టేది, ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు. అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం. ఆ భారం వేసి అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా కడాన దేవునిపైన భారం వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కామకోటిని చూశాను, ఐఐటి చెన్నై డైరెక్టర్, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, టెక్నాలజీలో ఆయన ఎక్స్పర్ట్. కానీ ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని కాపాడడానికి మాత్రం నిజమైన భక్తుడుగా ఇక్కడ ఉంటాడు. అది విశిష్టత అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదొక నమ్మకం, అదొక ట్రస్ట్, అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. అలాంటి నమ్మకాన్ని
కాపాడుతూ వచ్చినటువంటి ఇలాంటివి పూజ్య స్వామీజీలందరినీ మన స్వామిని ముఖ్యంగా నేను అభినందిస్తూ అదే మాదిరిగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం మీరు చేసే అన్ని కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలకి నేను పూర్తిగా అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సర్వేంద్రియానం నయనం ప్రధానం, మానవ సేవే మాధవ సేవ అని తెలియజేసి వారి చేతుల మీదుగా శంకర ఐ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటల్ తరపు నుంచి కూడా మరి తమ బిజీ స్కెడ్యూల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి మంచి మనసుతో మన అందరికీ కూడా ఆశీర్వాదం అందించి ముఖ్యంగా శంకర ఐ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని వారి యొక్క సందేశం. ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా శంకర ఐ హాస్పిటల్ వారు అందిస్తున్నటువంటి నేత్ర వైద్య సేవలను